ఈ కామర్స్ బిజినెస్ చేసి మంత్లీ 50,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తాను, ఫాలో చేసుకోండి. ఈ కామర్స్ బిజినెస్ చేయాలంటే మెయిన్గా ఉండాల్సిన జీఎస్టీ లేకపోతే కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను మీకు ఎలా అప్లై చేసుకోవాలో. అండ్ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి యాప్స్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏం సేల్ చేయాలనుకొని ఉన్నారో అది ఫొటోస్ అనేది మీరు యాప్లో పోస్ట్ చేయాలి. అండ్ మీకు ఆర్డర్ ప్లేస్ అయినప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని వాళ్ళకి సేల్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రోడక్ట్స్ మీరు ఎలా కొనాలి, ఎలా తెచ్చుకోవాలని అంటే ఇండియా మార్ట్లో చాలామంది సప్లయర్స్ ఉంటారు. లో ప్రైస్లో సేల్ చేస్తారు బల్క్గా. మీరు తెచ్చుకొని డిస్పాచ్ చేయొచ్చు. లేదు రిస్క్ తక్కువ ఉండాలి, మేము బల్క్గా ప్రోడక్ట్స్ కొనలేమని అనుకుంటే కొంతమంది సప్లయర్స్ ఉంటారు. మీకు సింగిల్ పీస్ అయినా వాళ్ళు సేల్ చేస్తారు. మీకు రిస్క్ తక్కువ, దట్టు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ పడవు. వాళ్ళ దగ్గర నుంచే డిస్పాచ్ అవుతుంది ప్రోడక్ట్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ పౌచ్ 250 రూపీస్కి ఆన్లైన్లో పెట్టారు. మీకు ఆ పౌచ్ 100 రూపీస్కి వస్తుంది అనుకోండి. మీరు ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్తే ప్రైస్ అండ్ అడ్రస్ ఏ అడ్రస్కి పంపించాలి అని చెప్తే వాళ్ళు పంపించేస్తారు కస్టమర్కి మీరు చెప్పిన ప్రైస్కి. ఇలా మంత్లీ అట్లీస్ట్ ఒక 10,000 ఆర్డర్స్ కానీ మీరు హ్యాండిల్ చేయగలిగారంటే దీంట్లో మంచి మార్జిన్సే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆర్డర్స్ రావాలంటే మీరు యాడ్స్ రన్ చేయాల్సి ఉంటుంది. యాడ్స్ రన్ చేయకపోతే మీరు అనుకున్నంత టార్గెట్ అయితే రాదు.